హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి. లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, కానీ నిమజ్జనం కూడా యాడ్ చేసి పోస్ట్ చేద్దామని కొంచెం లేట్ అయింది. సో మేము కొత్త కమ్యూనిటీకి మూవ్ అయ్యాం కదా, సో ఆ కమ్యూనిటీలో ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేస్తున్నారు. సో అది ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడే గణపతిని తీసుకొస్తున్నారు, బ్యాండ్ బాజాతో చాలా గ్రాండ్గా తీసుకొస్తున్నారు అనమాట. అండ్ డిన్నర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని పడుకోవాలి ఎర్లీగా అని అనుకున్నాను. పాపను కూడా పడుకోబెట్టి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లెగాలి, పూజ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ డిన్నర్ కూడా లైట్గా ఉండాలని దోశ వేస్తున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పండగ రోజు అనమాట. నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఈ కుర్తా సెట్ వేసేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా హాయిగా అనిపిస్తుందని. అండ్ హెయిర్ కూడా బ్రేడ్ వేసుకుంటున్నాను, ఫ్రెంచ్ బ్రేడ్, ఎందుకంటే పూజ అండ్ ఆ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. ఈ మధ్య ఫ్రెంచ్ బ్రేడ్ అంటే నాకు చాలా నచ్చుతుంది, ఎందుకో అదే కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది. ఎలా వచ్చింది అంత నీట్గా అయితే రాలేదు, ఏదో కంగారులో వేశాను. సో ఇక్కడ గణపతిని పీట వేసి కూర్చోబెడుతున్నాను. యాక్చువల్లీ మేము పాలవెల్లి పెడతాము గణేష్ చతుర్థికి, చాలామంది పెడతారు, కానీ ఇక్కడ కొత్తిల్లు కదా, సో ఏ నెయిల్స్ కానీ ఏ ఆప్షన్ లేదు పెట్టడానికి, హ్యాంగ్ చేయడానికి. సో అందుకే నేను ఏం చేశానంటే ఈ గట్టు మీద దాన్ని అలా నుంచోబెట్టాను. అండ్ పత్రి అవన్నీ ఉంటాయి కదా, అది కొంచెం వెనక్కి బేస్ చేశాను. అండ్ ఫ్రూట్స్ అవన్నీ ముందు తగిలించిన వెనకాల ముందు బ్యాలెన్స్ ఉంటుందని. సో అరేంజ్మెంట్ అంతా పూర్తయ్యేసరికి ఎంత మెస్ క్రియేట్ చేశానో చూడండి. ఇదంతా ఇప్పుడు నేనే క్లియర్ చేయాలి. సందీప్ ఏమో పాపని మేనేజ్ చేస్తున్నాడు, కొంచెం ఇరిటేట్ అవుతుంది, ఏడుస్తుంది, బట్ ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసేద్దాంలే అన్నట్టు ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. ఇక్కడ పూజ అంటే యాక్చువల్లీ బుక్ ఉంటుంది కదా చదవడానికి గణేష్ చతుర్థి రోజు, ఆ బుక్ లేదు ఇంట్లో, ఎక్కడో మిస్ అయిపోయింది షిఫ్టింగ్లో. అందుకే నేను ఏం చేశానంటే యూట్యూబ్లో పెట్టేశాను పూజ. సో సేమ్ బుక్లో ఏముంటుందో అదే వాళ్ళు చదువుతున్నారు. అండ్ ఇదే కన్వీనియంట్గా కూడా ఉంది, ఎవరి హెల్ప్ అవసరం లేదు మనకి. బేసిక్గా నాకేంటంటే తెలుగు చదవడం రాదు, సో ఆ బుక్ ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుంది కదా, సో యూట్యూబ్ అనేది కంఫర్టబుల్గా అనిపించింది. ఇక్కడ సందీప్ అండ్ పాప కూడా వచ్చారు పూజలో జాయిన్ అవ్వడానికి. వినాయక చవితి అంటే చిన్నప్పుడు చాలా ఇష్టమైన ఫెస్టివల్, నాకైనా మా చెల్లికైనా చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి ఈ పూజ చేస్తూ ఉంటే. వినాయక చవితి రోజు ఇంకా నాన్నే ఒక పూజారిలాగా అయ్యి పూజ అంతా చేపించేవారు మాతో. బుక్స్ అన్నీ ఇలా పెట్టి బుక్స్ మీద బొట్టు అవన్నీ పెట్టేవాళ్ళు నాన్న. మేమేమో కంప్లైంట్ చేసేవాళ్ళం, అంత పెద్ద బొట్టు పెట్టకు, స్కూల్లో అందరూ నవ్వుతారేమో అనేసి చిన్నగా పెట్టు అనేవాళ్ళం. మేము ఎంత చిన్నగా పెట్టమంటే కావాలని ఇంకా అంత పెద్దగా రాసేవాళ్ళు. పాపని ఇంకా కొంతసేపు మా దగ్గర పూజలో కూర్చోబెట్టుకొని అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాము, ఎందుకంటే అక్కడ ధూపం అదంతా ఉంది కదా అనేసి. అత్తయ్య వాళ్ళేమో నాకు ప్రసాదాల్లో హెల్ప్ చేస్తున్నారు, నేనేమో ఇక్కడ పూజ దగ్గర ప్రిపరేషన్ అంతా చేశాను. అండ్ ఫైనలీ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ పాపతో ఫ్యూ పిక్చర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ పాపం చాలా స్లీపీగా ఉంది, తను అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంక అందుకే నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఫ్యూ షార్ట్స్ తీసేసుకొని పడుకోబెట్టేశాను వెంటనే తీసుకెళ్ళి. పాపని పడుకోబెట్టడం అనేది అయితే ఒక పెద్ద టాస్క్ నాకు. ఇట్లా రాక్ చేస్తేనే పడుకుంటుంది, తనకు అలా అలవాటు అయిపోయింది. సో ఈవినింగ్ ఇంకా కింద అపార్ట్మెంట్లో పూజకి రెడీ అవుతున్నాను. ఇది యాక్చువల్లీ నా ఫెస్టివల్కి శారీ అనమాట. పొద్దున వేసుకోలేదు, కుదరలేదు, డ్రెస్లోనే కంఫర్టబుల్ ఉందని అలానే ఉండిపోయాను. అండ్ వెనక ఏం జరుగుతుందంటే సందీప్ బేబీకి బాత్ తర్వాత డ్రెస్ వేస్తున్నాడు. బేబీ ఇప్పుడు రోల్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసింది కదా, అస్సలు ఒక దగ్గర ఉండట్లేదు, అస్సలు డ్రెస్ వేయించుకోదు,
బోల్తా పడుతూనే ఉంటుంది. సో అది కొంచెం డిఫికల్ట్ టాస్కే. సో ఆ టాస్క్ ఆయనకి ఇచ్చేసి నేను ఇక్కడ మంచిగా రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఈ శారీ కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట. ఇది నేను మీషోలో శారీ తీసుకున్నాను. ఇది ప్లెయిన్ శారీ, దానికి ఇలా నేను బార్డర్ వేయించాను. అండ్ గెస్ వాట్, బార్డర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదంతా ఒక మంచి డిజైనర్ శారీ లుక్ వచ్చింది. సో కిందకి స్టార్ట్ అయిపోయాము అండ్ దారిలో కొన్ని పిక్చర్స్ తీసుకుంటా అలా వెళ్తున్నాము. అండ్ వెళ్తూ అదే మాట్లాడుకుంటూ ఉన్నాము, డెకరేషన్ అండ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి కదా అనేసి. అండ్ ఇక్కడ క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలు, ఎంత బాగా చేస్తున్నారు. ఆ ఏజ్లో అసలు మనం ఏం చేస్తాం చెప్పండి. వీళ్ళు చక్కగా అలా డ్రెస్ వేసుకొని ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో. పాపని కూడా ఫ్యూచర్లో అలా డ్యాన్స్ వేపియాలి అని వాళ్ళ నాన్న చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇంకా పాపని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తూ అలాగే చూస్తూ ఉంది వాళ్ళని. సో ఇక్కడ ఏంటంటే పూజ ఇంకా అవుతుందన్నమాట. మేము వచ్చేసరికి పూజ అంతా అయిపోతుందేమో అనుకున్నాము, కానీ ఇంకా అవుతుంది. సో మేము ఇక్కడ కూర్చున్నాము, అయినాక దేవుడిని వెళ్ళి దర్శించుకుందాం అనేసి. సో ఫైనలీ దర్శనం చేసేసుకున్నాము. మా మట్టి వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో కదా. డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారు ఫ్లవర్స్తో. సో అమ్మ వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారు. ప్రసాదం తీసేసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మేము అమ్మ వాళ్ళ కమ్యూనిటీకి వెళ్తున్నాము. అక్కడ కూడా సేమ్ ఇలానే గణేష్ని పెట్టారు. సో చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి రాగానే ఇంటికి ఫస్ట్ సైకిల్ వేసుకొని ఇంటి దగ్గర ఉన్న అన్ని గణేషుల్ని చూసి వచ్చేవాళ్ళం, నేను ఐషు. అండ్ ప్రసాదాలు తెచ్చుకునే వాళ్ళము. 10 days మాకు అదే పని ఉండేది. అండ్ నిమజ్జనం అనేది ఆ రోజు ఫుల్ ఫన్ అనమాట. మాకు రోడ్స్ మీద బ్యాండ్ అలా వెళ్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అదంతా ఏం ఎంజాయ్ చేయట్లేదు, ఏదో మన అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ దగ్గరికి మాత్రమే వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ మ్యాక్సిమం అందరూ మట్టి వినాయకుడినే పెడుతున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. అండ్ అమ్మ వాళ్ళ కమ్యూనిటీలో నిమజ్జనం కూడా చేశారు. అది కూడా నేను షూట్ చేశాను, లాస్ట్కి యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ లైట్స్ డెకరేషన్ చాలా బాగా చేశారు కదా. ఇక్కడ కొన్ని శారీ షాట్స్ తీసుకుందామని ఇలా నుంచున్నాను. ఆల్సో ఇక్కడ ఎందుకు ఫోటో దిగుతున్నానంటే లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో నేను ఫోటో దిగినప్పుడు 2 months ప్రెగ్నెంట్ అనమాట. ఆ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అప్పుడైతే ఎంత నీరసమైన మొహంతో ఆ మార్నింగ్ సిక్నెస్తో ఎలా ఉన్నానో ఇప్పుడు కొంచెం బెటర్. సో ఫైనలీ ప్రసాదాలు తీసుకొని పైకైతే వచ్చేసాము. కింద తినడం కుదరదు పాపతో, అది కాకుండా పాప పడుకుని పోయింది. సో అందుకే పైకి తెచ్చుకొని ప్రశాంతంగా తిందామని పైకి వచ్చాము. అండ్ ఇది ఫ్యూ డేస్ తర్వాత అనమాట, 4th or 5th day అనుకుంటా, ప్రాపర్గా గుర్తులేదు. కానీ ఇక్కడ 108 ప్రసాదాలు చేశారనమాట. అమ్మ ఇక్కడ చూపిస్తుంది నేను చేసిన ప్రసాదం అక్కడ ఉంది అనేసి. సో 108 వెరైటీస్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. అండ్ 108 వెరైటీస్ తినడం కూడా మామూలు విషయం కాదు. సో మేము అన్నీ తినలేకపోయాం లేండి, కానీ కొన్ని వెరైటీస్ అయితే టేస్ట్ చూసాము. అండ్ అన్ని వెరైటీస్ ఆ రోజైతే మాకు డిన్నర్ లాగే అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చాయి. ఎంతైనా దేవుడి కోసం భక్తితో చేస్తే డెఫినెట్గా టేస్ట్గానే వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డే, నిమజ్జనం రోజు. ఎంత బాగా అరేంజ్ చేశారో డీజే అదంతా. కానీ బేబీ ఉంది కదా, అందుకే నేను కిందకి వెళ్ళలేకపోయాను. చాలా లౌడ్ మ్యూజిక్ ఉంది. అండ్ ఇక్కడ నిమజ్జనం కూడా అపార్ట్మెంట్లోనే చేశారు. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లైవ్గా మన ముందే దేవుడు నిమజ్జనం అవుతున్నారు. వాటర్ ట్యాప్తో అలాగా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే అందరూ వచ్చి ఒక చెయ్యేసి నిమజ్జనం చేస్తున్నారు. అసలు నాకు ఎంత బాగా అనిపించిందో ఇది చూడడం. అండ్ నిమజ్జనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు, అది మట్టి వినాయకుడు కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా అమ్మ కూడా నేను వెళ్తాను, నువ్వు వీడియో తీయి పైనుంచి, నేను కూడా నిమజ్జనం చేస్తానని అనింది. కానీ అమ్మ వెళ్ళి నేను వీడియో ఆన్ చేసేలోగా అసలు ఆ వీడియోనే క్యాప్చర్ అవ్వలేదు, ఓన్లీ ఫొటోస్ క్యాప్చర్ అయ్యాయి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ అక్కడ నిమజ్జనం చేస్తూ కొంచెం బొట్టు కూడా తీసుకొచ్చింది అమ్మ. ఫైనల్లీ ఇలా జరిగింది మా వినాయక చవితి 2 నిమజ్జనం వ్లాగ్. సో ఇది చాలా డేస్ కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నాను కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ మార్క్ అనేది రీచ్ అయిపోదాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.